తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత మళ్ళీ తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకునే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం సార్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జనసేనతో పొత్తుపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా మేము వెళతాము అని చెప్పేసి. కానీ పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటూ చెప్పలేదు కదా. అదే సార్, అంటే ఆయన ఏమి పొత్తు పెట్టుకుంటామని చెప్పలేదు, పెట్టుకోలేదని చెప్పలేదు. గతంలో ఒక సందర్భంలో అపోజ్ కూడా చేశారు కదా సార్. అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోలే కదా, పెట్టుకున్న తర్వాత కదా. ఇప్పుడు బండి సంజయ్ ఇంకేం చెప్తారు ఆయన అడిగితే, లేదు నేనే నిర్ణయం తీసుకుంటా అని చెప్తారా? మీరు వాళ్ళ అభిప్రాయంలో ఏదైనా అంటే మీకు అర్థం కావాలి. నాకు అర్థమైంది సార్. భారతీయ జనతా పార్టీలో ఏ నిర్ణయమైనా అధిష్టానమే తీసుకుంటది. బండి సంజయ్ తీసుకోడు, కిషన్ రెడ్డి. ఒకవేళ బండి సంజయ్ సలహా అడిగితే ఆయన బండి సంజయ్ సలహా అడిగితే ఆయన లోపల పార్టీ చెప్తాడు. మీకు నాకు చెప్తాడా? మీకు నాకు చెప్తాడా? బహిరంగ చెప్తాడా? ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని నష్టపోయామని భారతీయ జనతా పార్టీ ఇంటలేదు. బండి సంజయ్ నిర్ణయం కాదు అది. ఎప్పుడైనా అది కూడా పార్టీ. ఇంకొకటి, మీరు ఇచ్చిన మొదటి క్వశ్చన్లోనే ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ వచ్చాక పొత్తు పెట్టుకుంటారు. అసలు నాకు అర్థం కాదు. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయలేదా అండి? పోటీ చేసేసి అప్పుడు జనసేనకు 100% స్ట్రైక్ రేట్ ఉందా? అప్పుడు లేదు కదా సార్. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఏదైనా మార్పు వస్తుందా అనేది నా క్వశ్చన్. అట్లా కాదండి, 100% స్ట్రైక్ రేట్ రాకముందే కదా జనసేనతో పెట్టుకున్నది. మీరు అడిగిన క్వశ్చన్ 100% స్ట్రైక్ రేట్ వచ్చినాక మార్పు వస్తుందా జనసేనతో పెట్టుకోవడానికి సుముఖ చూపుతారా అని మీ క్వశ్చన్ కదా. నేను అడుగుతున్న మైండ్ ఏంటంటే 100% స్ట్రైక్ రేట్ రాకముందే కదా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు సార్. భారతీయ జనతా పార్టీ నాయకులు నష్టపోయాం జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల. జనసేనతో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీకు జనసేనతో మీరు 100% స్ట్రైక్ రేట్ వచ్చినాక మారిండ్రు అనడం ఇట్స్ ఫ్యాక్చువల్ ఎర్రర్. నేను అది క్లారిటీ ఇస్తున్నాను, ఎందుకంటే లైవ్లో మనము ఫ్యాక్చువల్ ఎర్రర్స్ చెప్పకూడదు దయచేసి. సో వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ వచ్చాకనే జనసేనతో పొత్తు వైపుగా బీజేపీ చూస్తోంది అనేది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఎందుకది అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన ఒక్క సీటు ఎన్ని సీట్లు గెలుస్తో తెలియని అప్పుడే పొత్తు పెట్టుకున్నారు తెలంగాణలో. సో అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు జనసేన గెలవకపోవడంతో తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తుకు సంబంధమే లేదు. ఆ పాయింట్ నేను చెప్పేది. ఆ సంబంధమే లేదనడానికి ఉదాహరణకు అది మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు అన్నది నిజం. జనసేనతో పొత్తు పెట్టుకొని నష్టపోయామన్న భావన బీజేపీలో వ్యక్తమైంది. ఆ ప్రాతిపదికనే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు వస్తే తెలంగాణలో పొత్తులు పెట్టుకోరు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు వచ్చిన జనసేనతో పొత్తు పెట్టుకో 100% స్ట్రైక్ రేట్ పొత్తు పెట్టుకోవాలంటే 144లో 136 సీట్లు 135 సీట్లు టీడీపీతో పెట్టుకోవాలి కదా మొదలు. అంటే 144 సీట్లకు పోటీ చేసి 135 గెలుచుకున్న టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి అది ప్రాతిపదిక కాదు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్. 21 సీట్లతో గెలుచుకున్న పవన్ కళ్యాణ్కు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రాతిపదిక అవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఫలితాలే ప్రాతిపదిక అయితే ముందు బీజేపీ పెట్టుకోవాల్సిన టీడీపీతో కదా, జనసేనతో కాదు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు తెలంగాణలో పొత్తుకు సంబంధం లేదు. ఇది గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ, అప్పుడు టీడీపీతో పెట్టుకోలే కదా. అఫ్కోర్స్ టీడీపీతో అప్పటికి ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుకున్నా కూడా పెట్టుకోరు. మీకు 2014 తర్వాత టీడీపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న సమయంలో కూడా తెలంగాణలో ముందు విడగొట్టుకున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ కన్నా చాలా ముందు విడగొట్టుకున్నారు తెలంగాణలో. అందువల్ల తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు తెలంగాణ రాజకీయాలపైనే ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలవడంతో ఎలాంటి సంబంధం గతంలో లేదు, ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఇక అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. వేరే వాళ్ళు ఎవరు నిర్ణయం తీసుకుంటారు? బీజేపీలో బండి సంజయ్ నిర్ణయం తీసుకోడు, కిషన్ రెడ్డి నిర్ణయం తీసుకోడు. అందువల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చిన సమయంలో ఈ చర్చ జరిగింది. ఆయన ఇప్పుడున్న ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఏవీ తెలియదు. మీరు చూస్తుండండి, ఎవరు ఏ పార్టీతో ఎక్కడ కలుస్తుందో తెలియని ఓ విచిత్ర పరిస్థితి ఉంటుంది స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీ జనసేనతో కలుస్తుందా, ఇతర చోట్ల కలుస్తుందా అనేది
తెలంగాణలో జనసేనకు ఎంత బలం ఉన్నది, జనసేనతో కలవడం వల్ల పవన్ ఆంధ్ర ప్రాంత నాయకులతో కలిసామన్న విమర్శలు వస్తాయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ను దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకుంటారు.